పని చేస్తున్నాం. ఎక్స్ప్లోర్ విత్ మీ. కాలేజ్ బ్యాగ్ లో ఇవన్నీ ఉంటాయి. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. టైం వచ్చేసి అరౌండ్ 10-10:30 అలా అవుతుంది అండ్ సండే కాబట్టి నాకంటూ కొంచెం టైం దొరికింది. సో ఈ టైంని ఇలా యూస్ చేసుకుంటూ ఉన్నాను. కౌంటర్ టాప్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ మీ అందరూ చూసారు. కాకపోతే కౌంటర్ టాప్ కింద వచ్చేసి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోలేకుండే అండ్ టైం దొరికింది కాబట్టి ఈ ఏరియాని కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసి పెట్టుకుందాము అని అనుకున్నాను. ఫస్ట్ అయితే ఈ క్యాబినెట్స్లో పెట్టిన యుటెన్సిల్స్, స్పాచులాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ తీసేసిన తర్వాత స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చాను మైక్రోఫైబర్ క్లాత్తో. ఓపెన్ షెల్ఫ్స్ ఉన్న క్యాబినెట్స్ చేయించుకున్నా కానీ డస్ట్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. ఎంత క్లోజ్డ్గా ఉన్నా కానీ డస్ట్ అన్నది ఆ ఏరియాలోకి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎలా అవుతుంది అన్నది నాకు రియల్గా అర్థం కావట్లేదు. బట్ ఎస్, కింద ఈ పర్టికులర్ ఏదైతే చూస్తున్నారో స్పాచులా ఆర్గనైజర్, దాన్ని తరచూ క్లీన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే దాంట్లోకి చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ వెళ్తూ ఉంటాయి. ఐ వోంట్ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి అన్నది కూడా అర్థం కాదు. అండ్ అందులో నేను స్పూన్స్, స్పాచులాస్ ఇవన్నీ పెడతాను కాబట్టి అవి కొంచెం క్లీన్గా ఉండాలి కదా, తింటూ ఉంటాము వాటితోనే కాబట్టి దాన్ని తరచూ క్లీన్ చేసుకుంటూ వస్తాను. బట్ ఐ వోంట్ అండర్స్టాండ్ ఆ మైక్రో పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మాత్రం అర్థం కాదు సీరియస్లీ. అండ్ దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ నా కుకింగ్కి సంబంధించిన అన్ని టైనీ టూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లోనే ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. తక్కినవి కొన్ని నేను కౌంటర్ టాప్ ఎదురుగా ఏదైతే వాల్ ఉందో దాన్ని కూడా హ్యాంగర్ చేయించుకున్నాను కదా, దాంట్లో కొన్ని పెట్టుకుంటాను. సో ఓవరాల్ దీస్ ఆల్ ఆర్ మై టూల్స్ విచ్ ఐ యూస్ ఫర్ మై కిచెన్ కుకింగ్ అన్నమాట. ఫస్ట్ క్యాబినెట్లో వచ్చేసి కుకింగ్కి సంబంధించిన టైనీ టూల్స్, స్పాచులాస్ అన్నీ పెట్టుకున్నాను కదా. సెకండ్ క్యాబినెట్లో వచ్చేసి సాస్ ప్యాన్స్, ఫ్రై ప్యాన్స్, మిక్సింగ్ బౌల్స్ లాంటివన్నీ పెట్టుకుంటాను. అండ్ థర్డ్ క్యాబినెట్లో వచ్చేసి అన్ని టైప్స్ ఆఫ్ ప్లేట్స్ పెట్టుకుంటాను. లంచ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, సైడ్ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకుంటాను. ఇవే కాకుండా బౌల్స్ పైన మనము ప్లేట్స్ పెడుతూ ఉంటాం కదా కవర్ చేసి, ఆ ప్లేట్స్ కూడా ఇందులోనే పెట్టుకుంటానన్నమాట. అండ్ శ్వేత నవీన్ నాకు కమెంట్ చేసింది నా ప్రీవియస్ వీడియోలో, అక్క ఈ కబోర్డ్స్ చేయించుకున్నావు కదా, ముందటి కిచెన్లో నేను స్టీల్ కంటైనర్స్ పెట్టుకునేదాన్ని. ఒక దాంట్లో రైస్, ఇంకో దాంట్లో గ్రాసరీస్ పెట్టుకునేదాన్ని, లెఫ్ట్ ఓవర్ గ్రాసరీస్. ఆ స్టీల్ కంటైనర్స్ ఎక్కడ పెట్టావు అని అడిగింది తను. సో అవి వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లోకి షిఫ్ట్ చేసేసాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి రైస్ ఈ బాక్సెస్లో తీసుకొస్తున్నాను అనమాట. బ్లూ కలర్ బాక్సెస్ ఏవైతే చూసారో అది 5 kgs బాక్స్ అనమాట. ఆ 5 kgs బాక్స్లో నేను రైస్ కింది నుంచి తెచ్చుకుంటూ ఉన్నాను అయిపోయినప్పుడల్లా. అండ్ అపార్ట్ ఫ్రమ్ రైస్ ఇంకో బాక్స్ ఏదైతే ఉందో అందులో నేను ఆటా పెట్టుకున్నాను. మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా చపాతీస్ చేసుకోవడానికి. సో చపాతీ పిండి కూడా హ్యాండీగా ఉంటుంది అని చెప్పి రైస్ పక్కకే పెట్టుకున్నాను. నేను కిచెన్ మేకోవర్ వీడియో చేసినప్పుడు పైన చూయించారు కాకపోతే కింద చూయించలేదు అని అడిగినుండే. సో కింద కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు కబోర్డ్స్ ఉంటే దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నది రఫ్గా ఒక ఐడియా వస్తుందన్నమాట ఈ వీడియో చూస్తే. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి వదిలేయాల్సిందే, సిలిండర్కి తప్పదు. అండ్ కొందరు సిలిండర్ కనెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెట్టించుకుంటూ ఉంటారు. కార్పెంటర్ కూడా మాకు అడిగారనమాట, కింది నుంచి పెట్టించుకోండి మీకు ప్లేస్ సేవ్ అవుతుంది అని చెప్పి. బట్ హోల్స్ చేయించడము, మళ్ళీ కనెక్షన్ ఇవ్వడము అదంతా అవసరమా అనిపించింది. అండ్ అంతకంటే ఎక్కువ షెల్ఫ్స్ నాకు అవసరం కూడా లేకుండే. పని చేస్తున్నాను, పని చేస్తున్నాను, లైక్ కొట్టండి అను.
సో, సిలిండర్‌కి ఈ పర్టిక్యులర్ ఏరియా డెడికేట్ చేసేసాను. అండ్ అందులో నేనేం పెట్టుకుంటున్నానంటే బేలం కట్ట, బేలం పీట, చపాతీ పాన్, పొంగనాల పాన్ ఇవన్నీ అందులో పెట్టేసుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ షెల్ఫ్ ఏదైతే ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నానో, అందులో వచ్చేసి గ్రోసరీస్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. లెఫ్ట్ ఓవర్ గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో, అవన్నీ అందులో పెట్టుకుంటూ ఉన్నాను. ముందొచ్చేసి స్టీల్ కంటైనర్‌లో పెట్టుకునేదాన్ని కదా! ఇప్పుడు స్టీల్ కంటైనర్ లేదు కాబట్టి అందులో షిఫ్ట్ చేసుకున్నాను. ఈ ఐడియా కూడా నవీనే ఇచ్చాడు. నాకు అర్థం కాలేకుండా ఎక్కడ పెట్టుకోవాలి ఈ గ్రోసరీస్ అని చెప్పి. సో, హీ జస్ట్ సెడ్ మీ దట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇన్ దట్ స్టీల్ కంటైనర్స్ యూ జస్ట్ కీప్ ఇట్ దేర్. ఎందుకంటే అది వర్టికల్‌గా ఉంది. స్ట్రెయిట్‌గా అందులో షెల్ఫ్స్ కూడా లేవు కాబట్టి అన్నీ ఈజీగా పట్టిపోతాయి అని హీ జస్ట్ గేవ్ మీ ఐడియా. అండ్ ఆ ఐడియా చాలా బాగా వర్క్ అయింది. ఆఫ్టర్ క్లీనింగ్ ఇన్‌సైడ్ ఆఫ్ ద క్యాబినెట్స్ ఔటర్ లైన్ బయట వైపు కూడా స్ప్రే చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ వచ్చాను. సో, ఎంత నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా కనిపించాయో అసలు చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించింది. అండ్ ఈ వుడెన్ కలర్ కాంబినేషన్‌లో ఈ కిచెన్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెడ్ మీ అక్క ముందటి కంటే కూడా ఇప్పుడు కిచెన్ చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఆర్గనైజ్డ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంది మీ కిచెన్ అని మెనీ ఆఫ్ యూ పీపుల్ కామెంటెడ్ మీ. థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. చాలా కష్టపడుతూ ఉన్నావు. టీ తాగు అని చెప్పి నవీన్ టీ పెట్టిచ్చాడు. సో, టీ తాగుతున్నాను. టీ తాగుతూ ఉంటే సరన పడింది. అఫ్‌కోర్స్ మా మమ్మీ, డ్యాడీయే గుర్తు చేసుకొని ఉంటారు నన్ను. యెస్. బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటావు అక్క అని చెప్పి ఒక అమ్మాయి కమెంట్ చేసింది. ఆ అమ్మాయి నేమ్ గుర్తులేదు అండ్ ఫోన్ కూడా నా దగ్గర లేదు. సమ్‌వేర్ ఐ కెప్ట్ ఐ థింక్. వెయిట్ ఎ మినిట్, ఐల్ బ్రింగ్ మై ఫోన్ అండ్ ఐల్ షో యూ. యాహ్! ఎక్స్‌ప్లోర్ విత్ మీ అని ఎక్స్‌ప్లోర్ విత్ మీ. ఏం లేదురా, చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ బొట్టు ఇక్కడనే పెట్టేది. సో, అక్కడ పెట్టుకోవడం అలవాటయిపోయింది. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటారు కొందరు. ఏంటిది? ఇక్కడ పెట్టుకుంటారు. ఎలా కనిపిస్తున్నా ఇక్కడ పెట్టుకుంటే? టోటలీ డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నాను కదా! మంచిగా కనిపిస్తున్నానా ఇక్కడ పెట్టుకుంటే? అస్సలు సెట్ అవ్వలేదు కదా! నాకు ఇక్కడనే బాగుంటుంది. నా ఫేస్కి ఇక్కడనే సూట్ అవుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా! చాలా కమెంట్స్ ఉన్నాయి. ఆ కమెంట్స్కి నేను రిప్లైస్ ఇస్తాను. కాకపోతే ఈ పర్టిక్యులర్ కమెంట్కి మాత్రం ఆ అమ్మాయికి చూయించుకుంటూ చెప్పాలి రీజన్ నేను ఎందుకు పైన పెట్టుకుంటాను అని చెప్పి. సో, అందుకోసం అని చెప్పి ఫేస్ టు ఫేస్ కెమెరా పెట్టుకొని నేను చూపిస్తూ ఉన్నాను. బై ఐ ఓన్ కీప్. మా మమ్మీ అలవాటు చేసింది, నాకు అలానే అలవాటు అయిపోయింది. అంతకు మించి ఏమీ లేదు. అండ్ మీకు డెమో కూడా ఇచ్చాను. ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉన్నానో, ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉన్నాను, అంతే. అంతకు మించి ఏమీ లేదు. లేట్ అయిపోతున్నాయి, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి చేసుకునేటివి. అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? సబ్స్క్రైబర్స్ చాలా వరకు అడిగారు నేను నా హ్యాండ్ బ్యాగ్, కాలేజ్కి తీసుకెళ్లే హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టుకుంటారు అని చెప్పి. సో, ఐఎమ్ థింకింగ్ టు షో యూ పీపుల్ దట్ వాట్ ఐ కీప్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్, స్పెషల్లీ వెన్ ఐమ్ క్యారింగ్ ఇట్ టు కాలేజ్. ఆఫీస్ గోయింగ్ విమెన్ కావచ్చు, బయట పని చేసే వాళ్ళు ఎవరైనా సరే యూజువల్గా హ్యాండ్ బ్యాగ్లో ఏం క్యారీ చేయాలి అనేది కూడా సపరేట్గా హ్యాండ్ బ్యాగ్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాను. వీలైతే చెక్ చేయండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఎప్పుడైనా కానీ హెవీగా ఉంచుకోకూడదు, లైట్గా ఉంచుకోవాలన్నమాట. 1 kg కంటే బిలోనే ఉండాలి వెయిట్. ఇట్ షుడ్ బి ఇన్ గ్రామ్స్, నాట్ ఇన్ కేజీస్ మోసుకుంటూ బస్లలో, ట్రైన్లలో ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు. మన షోల్డర్ పెయిన్ వస్తుందన్నమాట, ఈ షోల్డర్. సో ఇట్ షుడ్ బి ఇన్ గ్రామ్స్ ఓన్లీ, నాట్ ఇన్ కేజీస్. సో ఇది వచ్చేసి నా బ్యాగ్, బ్లాక్ కలర్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి టోట్ బ్యాగ్. దీన్ని టోట్ బ్యాగ్ అంటారు. దీనికి కంపార్ట్మెంట్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఇలా ఉంటుంది. మొత్తం వచ్చేసి ఒకటే ఉంటుంది అనమాట. లోపల మళ్ళీ కంపార్ట్మెంట్స్ అంటూ, దీనికి పాకెట్స్ అంటూ ఏమీ ఉండదు. ఇది వచ్చేసి యోలీ బ్రాండ్. దీన్ని నేను మింత్రాలో తీసుకున్నాను. లాంగ్ బ్యాగ్. ఇంకా చాలా 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 బాగుంది మెటీరియల్. ఇంత కూడా డ్యామేజ్ కాలేదు. ఈ స్టడ్స్ ఏదైతే వర్క్ వచ్చిందో, ఈ స్టడ్ వర్క్ చూసే తీసుకున్నాను.
అండ్ స్టిల్ ఐమ్ యూజింగ్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5 years అనుకుంటాను. స్టిల్ ఐమ్ యూజింగ్ దిస్ బ్యాగ్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఈ బ్యాగ్. దీనికి వచ్చేసి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట, ఇలా పౌచ్ ఇచ్చారు. పౌచ్ ఇలా ఉంది. ఈ పౌచ్కి ఈ జిప్ వచ్చింది. జిప్ ఇలా ఉంటుంది, ఈ జిప్ ఇలా వచ్చింది. సో ఇందులో వాట్ ఐ విల్ క్యారీ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ వాష్ అండ్ లోషన్, ఇవి రెండు క్యారీ చేస్తాను. ఇవి బయోటిక్వి. ఇందులో ఉన్నది ఎప్పుడో అయిపోయింది లిక్విడ్. దీంట్లో నేను రీఫిల్ చేసుకుంటూ యూజ్ చేస్తూ ఉంటాను. కాలేజ్లో నేను తిన్నప్పుడు నాకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ కావాలి అని పెట్టుకుంటాను. అండ్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కంపల్సరీ నాకు లోషన్ కావాలి అప్లై చేసుకోవడానికి హ్యాండ్స్కి. సో అందుకోసం అని చెప్పి హ్యాండ్ వాష్ అండ్ లోషన్ రెండు క్యారీ చేస్తాను. కాలేజ్లో హ్యాండ్ వాష్ ఉంటుంది బాత్రూమ్స్లో, బట్ దో ఐ క్యారీ మై హ్యాండ్ వాష్. సో ఇవి రెండు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ పర్ఫ్యూమ్ ఒకటి క్యారీ చేస్తాను. నాకు పర్ఫ్యూమ్ ఒకవేళ ఐఎమ్ నాట్ ఫీలింగ్ అంటే ఫ్రెష్గా అనిపించకపోతే ఐ జస్ట్ యూజ్ దిస్ పర్ఫ్యూమ్. ఇది వచ్చేసి రీనీ బ్రాండ్. నాయికాలో కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు ఫ్రీగా వచ్చింది. సో దిస్ ఇస్ రీనీ పర్ఫ్యూమ్. ఇది కూడా రీఫిల్లర్ అనమాట, తీసి రీఫిల్ చేసుకోవచ్చు. రీనీ పర్ఫ్యూమ్ ఎప్పుడో అయిపోయింది. ఇందులో నేను జారా పర్ఫ్యూమ్ పోసుకొని యూజ్ చేస్తాను. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫోన్స్. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను. అండ్ నేను హెల్మెట్ పెట్టుకుంటా కాబట్టి హెయిర్ అంతా ఫ్రీజీగా అయిపోతుంది అనమాట, మెస్సీగా అయిపోతుంది. సో ఈ కోమ్ కూడా పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్స్ నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో 500 రూపీస్ అలా క్యాష్ పెట్టుకుంటాను. అండ్ నా కార్డ్స్ వచ్చేసి ఇందులో ఉంటాయి. అండ్ ఈ పర్స్ పెట్టుకుంటాను, మినీ పర్స్. ఈ పౌచ్ లో పెట్టేసుకుంటా. అండ్ పెన్ కంపల్సరీ కాబట్టి ఒక పెన్ పెట్టుకుంటాను. అండ్ చాక్ హోల్డర్ కావాలి క్లాస్లో. నాకు చాక్ డైరెక్ట్ పట్టుకోవడం ఇష్టం ఉండదు. సో ఇది వచ్చేసి చాక్ హోల్డర్ ఒకటి పెట్టుకుంటా. మొబైల్ ఫోన్ ఒకటి పెట్టేసుకుంటాను. ఐఎమ్ డన్ విత్ దిస్ పౌచ్. నేను ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేస్తానో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ అన్ని పెట్టుకుంటాను. ఈ రీడర్స్తో పాటు ఏమైనా నేను టాపిక్స్ రాసుకున్నా కానీ, ఇంపార్టెంట్ ఏమైనా రాసుకున్నా కానీ అవన్నీ కూడా ఈ డైరీలో రాసుకుంటాను, సబ్జెక్ట్స్ రిలేటెడ్వి. సో ఫస్ట్ అయితే ఈ పౌచ్ పెట్టేసుకున్నాము. పౌచ్ ఇలా పెట్టేసుకొని దీనికి ఈ సేఫ్టీ బటన్ వచ్చిందనమాట కింద పడిపోకుండా. సో అది ఇలా పెట్టేసుకుంటాను. సో పౌచ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ బుక్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకుంటా. ఐమ్ డన్. నా బ్యాగ్ డన్, నా కాలేజ్ బ్యాగ్ డన్. ఇంతకు మించి ఏమీ ఉండదు. ఇందులో నేను వాటర్ బాటిల్ అండ్ హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి హ్యాంకీ కావాలి కదా. సో ఒక హ్యాంకీ కూడా క్యారీ చేస్తాను. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ మై కాలేజ్ బ్యాగ్. నేను చాలా రోజుల నుంచి చేస్తాము అని పెండింగ్లో పెట్టిన వర్క్స్లో ఈ షూ ర్యాక్ ఒకటి. దీన్ని క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, కాకపోతే టైం కుదరలేదు. అట్ లాస్ట్ ఇవాళ టైం దొరికింది కాబట్టి దీన్ని కూడా సదిరి నీట్గా పెడదాము అని ముందు పెట్టుకున్నాను. నౌ మన అందరి ఫేవరెట్ పార్ట్ కమెంట్ సెషన్లోకి వచ్చేసాను. శ్రీజా రెడ్డి, హలో మ్యామ్, 2017-2020 బ్యాచ్ నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో మీరు అకౌంట్స్ టీచ్ చేసేవారు మాకు. ఐ రిమెంబర్ యూ వెరీ వెల్. నేను రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. హ్యాపీ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజా ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా స్టూడెంట్స్ కూడా నా వీడియోస్ చూస్తూ ఉన్నారైతే. లహరి కమెంట్ చేసింది, మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అక్క అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ లహరి. జ్యోతి పల్లవి కమెంట్ చేశారు, హాయ్ అండి, యూట్యూబ్లో రోజు చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను, కానీ మీ వీడియోస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి పల్లవి గారు. ప్రతి చిన్న పని కూడా చాలా బాగా చేసి చూపిస్తారు అని కూడా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జమీర్ బేగం గారు కమెంట్ చేశారు, వెన్ యూ ఆర్ రీడింగ్ మై కమెంట్ ఐ ఫెల్ సో ఎక్సైటెడ్, డైలీ ఐ విల్ కమెంట్ యూ అండి అని. నేను డైలీ మీకు రిప్లై ఇస్తానండి. నవిత, వీడియో చాలా బాగుంది అక్క, ఒకసారి ఫుల్ హోమ్ టూర్ చేయండి అక్క ప్లీజ్ అని కమెంట్ చేసింది. ఐ విల్ డూ వన్ ఫైన్ డే మా, బట్ ఎట్ ప్రెజెంట్ ఐమ్ నాట్ రెడీ ఫర్ హోమ్ టూర్. హోప్ యూ అండర్స్టాండ్. మౌనిక రాధే, సూపర్ వీడియో అని కమెంట్ చేసింది. థ్యాంక్ యూ మౌనిక. మహి సాయి, హాయ్ అక్క, మీ వ్లాగ్స్కి కనెక్ట్ అయిపోయాను, ఓల్డ్ వీడియోస్ అన్నీ 1 by 1 చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహి సాయి.
శ్వేత హాయ్ అక్క అని కమెంట్ చేసింది. హాయ్ శ్వేత. సత్య ఉపాధ్యాయ్ గారు నా నైట్ డ్రెస్ లింక్ అడిగారు. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి. మౌనిక మోని కమెంట్ చేశారు. హాయ్ సిస్, ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్. ఐఎమ్ ఆల్సో అగెయిన్స్ట్ మీల్ ప్రెప్. ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకొని అడ్డమైన రోగాలు తెచ్చుకుంటున్నారు జనాలు అని షీ కమెంటెడ్. ఫైనలీ సమ్వన్ రికగ్నైజ్డ్ మై ఎఫర్ట్స్. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.